అసలు భక్త ప్రహ్లాదుడని ఎందుకు పిలుస్తారు? రాక్షస రాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. అతను విష్ణుమూర్తికి మహాభక్తుడు. అదేంటి రాక్షసుని కొడుకు విష్ణుమూర్తి భక్తుడా? ఎందుకంటే హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునికి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు గర్భవతిగా ఉన్న అతని భార్య కాయాదు నారద ఆశ్రమంలో ఉండేది. ఆశ్రమంలో నారద మహర్షి కాయాదుకి శ్రీమన్నారాయణుని కీర్తనలు అలాగే అతని దివ్య కథలు వినిపించేవారు. ఇవన్నీ వింటూ నిత్యం నారాయణుని స్మరించే కాయాదు కడుపులో ఉన్న శిశువుపై ప్రభావం చూపింది. అలా కాయాదుకి హిరణ్యకశిపునికి జన్మించిన ప్రహ్లాదుడు చిన్న వయసులోనే భగవద్భక్తిలో లీనమయ్యాడు. అనుక్షణం ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ నమః అని జపిస్తూ ఆయన దర్శనం కోసం నిత్యం నారాయణుని స్మరిస్తూ ఉండేవాడు. ఓం నమో నారాయణాయ నమః. ప్రహ్లాదుని మనసులో కోపం, క్రోధం, లోభం అనే వాటికి చోటు లేదు. అందరితో ప్రేమగా, వినయంగా ప్రవర్తించేవాడు. ప్రహ్లాదునికి విష్ణుమూర్తిపై ఉన్న భక్తిని చూసి హిరణ్యకశిపుడు ద్వేషించినా భయపడకుండా ధర్మాన్ని చెప్పేవాడు. ప్రహ్లాదునికి భగవాన్ శ్రీ మహావిష్ణువు ప్రతి చోట ఉంటాడనే గట్టి నమ్మకం.